డ్రైవింగ్ లైసెన్స్లు ఉండవు కానీ హై స్పీడ్ బైక్లు కార్లు చేతుల్లో ఉంటాయి. హార్స్ పవర్ స్పీడ్ తో దూసుకు వెళ్లే ఇంపోర్టెడ్ వెహికల్స్ తో రోడ్లపై చక్కర్లు కొడతారు. జస్ట్ కన్ను మూసి తెరిచే లోపే నిండు ప్రాణాలను రోడ్లకు బలి చేస్తున్నారు. ఇవి సిటీ రోడ్లపై మద్యం మత్తులో పెరిగిపోతున్న మైనర్ల ఆగడాలు. సిటీలో రోజురోజుకి పెరిగిపోతున్న మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదాలకు కారణమవుతోంది. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కనీస సేఫ్టీ రూల్స్ పాటించకుండా రోడ్లపైకొస్తున్న వాహనదారులు ప్రత్యక్షంగా పరోక్షంగా యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. సిటీ రోడ్లపై ర్యాష్ డ్రైవింగే ప్రమాదాలకు ప్రధాన కారణమని పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువ ప్రమాదాలు బారిన పడుతోంది కూడా మైనర్లే. డ్రైవింగ్ లైసెన్స్లు లేని మైనర్లు రోడ్లపైకొచ్చి చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్ కి తోడు మందుబాబుల చేతుల్లోని స్టీరింగ్ కూడా సిటీ రోడ్లపై జనం ప్రాణాలు తీస్తున్నాయి. ఏదైతే మైనర్స్ తాగి డ్రైవ్ చేస్తే జరిగిన ప్రమాదంతో ఏదైతే నష్టం సంభవిస్తుందో అప్పుడు దానికి ఎవరెవరు బాధ్యులు అనేది కూడా మేము సపరేట్గా దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఏర్పరిచి దానికి అనుగుణంగానే మేము కేసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ మైనర్కు వెహికల్స్ ఎవరు ఇస్తున్నారు, ఆ వెహికల్ ఓనర్ ఎవరు, ఓనర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అని కూడా ఓనర్ పై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ వలన కనుక ఎవరైనా చనిపోతే 304 Part 2లో నమోదు చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్ కూడా కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం అనేది జరుగుతుంది. పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ కేసులు పెడుతున్నా మైనర్ల డ్రైవింగ్ కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వీళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సౌత్ జోన్ పోలీసులు చబుత్రా పేరుతో అర్ధరాత్రి రోడ్లపై తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మైనర్లకు బైకులు ఇస్తున్న పేరెంట్స్ పైన మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మైనర్స్ డ్రైవింగ్ అనేది ఇది పెద్ద సీరియస్ ప్రాబ్లం గా తయారైంది హైదరాబాద్ లో. సో దీనికోసం ఆల్రెడీ మేము హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి మేము ఛార్జ్ షీట్స్ కూడా వేస్తూ ఉన్నాం మైనర్స్ మీద, అట్లనే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా వేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని వేల ఛార్జ్ షీట్స్ కూడా వేయటం జరిగింది, శిక్షలు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ అంతే దీంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా మేము తరచుగా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఈ ఎక్సైజ్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో మనం ఎవ్రీ మంత్ దాదాపు 2000 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో చేస్తున్నాం. దాదాపు ఒక 500 కేసెస్ దాకా మైనర్స్ని పట్టుకోవడం కూడా జరుగుతుంది. వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వీళ్ళని చాలా మందిని జైలుకు పంపిస్తున్నాం. మైనర్ బైక్ రైడింగ్ ఇది వెరీ డేంజరస్. మైనర్ బైక్ రైడింగ్ ఎట్టి పరిస్థితుల్లో అలౌడ్ కాదు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా రాదు. పిల్లలే చనిపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళని చంపేయచ్చు. తర్వాత జరిగే పర్యవసానాలు దృష్టిలో పెట్టుకోలేదు కాబట్టి తల్లిదండ్రులని బాధ్యులుగా చేస్తూ వాళ్ళందరిపై మొదటి టైము ఎంవి యాక్ట్ 180 సెక్షన్ కింద కేసులు నమోదు చేశాం. రిపీట్ అయితే ఆ బళ్ళను సీజ్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. తెలిసి తెలియని వయసులో హై స్పీడ్ వెహికల్స్ తో రోడ్లపైకి వస్తున్నారు మైనర్లు. సిటీ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ రేసింగ్లు పెట్టుకుంటున్నారు. ఏమైనా ప్రమాదాలు జరిగితే మాత్రం తల్లిదండ్రులను కూడా బాధ్యులను చేసి వారిపైన కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.